దేవుని వాటిలో చూసినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రార్థన లేని విశ్వాసుడి జీవితంలో ఏది జరగదు. You see, when I come about prayer, I just want to mention 4 major points. 1, మన విన్నపంలో దేవునికి తెలియజేస్తానికి, ఆయన వాగ్దానాలు మనం పొందుకుంటానికి. దేవుని వాక్యం చూసినప్పుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 కూడా మనకు బాగా తెలిసిన వాక్యము. దేనిని గురించి చింతపడకుడి గాని, దేని గురించి చింతపడకుడి గాని, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతా పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ప్రార్థన విజ్ఞాపన చేత, ద వే యూ కెన్ లెట్ నో గాడ్. అందుకనే మనకు మొదటిగా ప్రార్థన ఎందుకు అన్నదప్పుడు మన విజ్ఞాపనలు, మన విన్నపములు దేవునికి తెలియజేస్తానికి, ఆయన జవాబుని, ఆయన వాగ్దానాల్ని మనం పొందుకుంటానికి. రెండోది, ప్రార్థన ఎందుకు అన్నదప్పుడు చూస్తే ప్రార్థనలో మనం మార్చబడతామండి. ప్రేయర్ ఇస్ ద ఓన్లీ మీన్స్ ఎ పర్సన్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్. ఈరోజు వాక్యం చదువుతాం, దేవుని గురించి మనం తెలుసుకుంటాం, కానీ ప్రార్థన చేస్తాం, నిన్ను నువ్వు దేవుని చేతిలో సమర్పించుకుని నిన్ను నువ్వు మలుచుకుంటావు. వాక్యం చదువుతంలో దేవుడు ఎవరో, ఆయన చెప్పేది ఏంటి, ఆయన నియమాలని, ఆయన మార్గాల్ని, ఆయన చిత్తాన్ని, ఆయన సహాయాన్ని నువ్వు తెలుసుకుంటావు. ఇట్ ఈస్ అ ప్రామిస్ దట్ యు రిసీవ్. బట్ దెన్ ప్రార్థన సబ్మిషన్, నీలో మార్పు. ఒక మనిషి హృదయం మార్చబడుతుంది, ఒక కుటుంబ జీవితం మార్చబడుతుంది. ప్రార్థన ద్వారంగా ఒక మనిషి దేవునికి అంగీకారంగా మలచబడుతున్నాడు. తండ్రి నీ చిత్తమే జరుగునుగాక అన్నప్పుడు దేర్ ఇస్ అ మోల్డింగ్ హ్యాపెనింగ్ ఇన్ యూ. యేసు ప్రభు చూసినప్పుడు కొండపైకి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన రూపాంతరం పొందాడంట. ప్రార్థనలు ఏం పొందాడంట? రూపాంతరం. ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. ఆ ప్రాంతానికి మేము వెళ్ళాం, ఆ కొండ మీదకి వెళ్ళాం. ఆ ప్రాంతానికి వెళ్ళాలంటేనే చాలా గంటల సేపు ప్రయాణం. మేము కారులో వెళ్తానికి తిరిగి వారు చెప్పారు, ఆ రోజుల్లో కారులు లేవు, ఆ పైకి ఎక్కుతాం గాడిదలు అవ్వదు, నడక మీదే ఎక్కుంటారు, కాలు నడక మీదే అంత పైకి ఎక్కుంటారు. ఎక్కడో ఇంట్లో కింద కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చుగా. యేసుప్రభు ఎక్కడన్నా పక్కన స్థలంలో, మామూలు స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవచ్చుగా. యు సీ, సమ్టైమ్స్ యు నీడ్ టు సీక్ దట్ ప్లేస్ ఆఫ్ సాలిట్యూడ్. దేవునితో ఏకాంతంగా, వితౌట్ ఎనీ డిస్టర్బెన్సెస్, నాయిస్, నువ్వు చేరాలి. నువ్వు చేరాలన్నప్పుడు దానికి నడవాలి. దెర్ ఆర్ ఎఫర్ట్స్ దట్ యు నీడ్ టు టేక్. నేను ప్రార్థన చేస్తానంట మాత్రం కాదు, నువ్వు ఎక్కడి నుంచో ప్రార్థన చేయొచ్చు అన్నది ఒక కాన్సెప్ట్, కానీ కొన్నిసార్లు ఏకాంతంగా ప్రార్థన చేస్తామన్నది ఇంకొక కాన్సెప్ట్. అసలు యేసు ప్రభుని చూడండి, ఆయన బిఫోర్ ద సన్ రైజ్ ఆయన లెగిస్తాం బైబిల్లో రాయబడి ఉంది, 3వ జాము, అదే సమయం 4వ జాము. సో అండ్ దెన్ యు సీ లేట్ నైట్ వరకు ఆయన ప్రార్థన చేస్తాముంది. అనిపిస్తుంది ఆయన ఎప్పుడు పడుకున్నాడు. కానీ వాటిలో చూస్తే ఆయన చిన్న చిన్న నాపలు చూస్తాం, తెస్తాం కనబడుతుంది. వాడలు వెళ్తా ఉంటా నాప్ అంట, తుఫాన్ వచ్చినా కూడా శుభ్రం పడుకున్నాడంట. ఎంత అలసిపోయి అంట తుఫాన్లో కూడా, చచ్చిపోతాం వీళ్ళు కేకలేస్తామంటే వేసుకుని వీళ్ళు లేపారంట. మేము చచ్చిపోతామంటే నీకు చింత లేదా? యు సీ, వి నీడ్ టు అండర్స్టాండ్ our prayer is the number one priority. In prayer we let know our petitions. ప్రార్థనలో మనం అవసరత కొరకు, మన అక్కర కొరకు, మన ప్రార్థన విన్నపములు దేవుడికి తెలియజేస్తాం. అదే సమయంలో ప్రార్థనలో మనలో రూపాంతరం కలగాలి. You see, prayer is the point where the Holy Spirit will touch you when you pray genuinely. ట్రాన్స్ఫర్మేషన్ ఎప్పుడు కలుగుతుంది అన్న పాయింట్కి రైట్ మీకు ఆన్సర్ కావాలంటే, మీరు దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మీ పైన అధికారం తీసుకుంటాడు. పరిశుద్ధాత్ముడు మీ పైన అధికారం తీసుకుని ఇంకా మీ నోరు మీ కంట్రోల్లో ఉండదు. నీ లాజిక్ తగినట్టుగా ప్రార్థన చేస్తాం కాదు. ద హోలీ స్పిరిట్ ఇస్ టేకింగ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్ యూ. ఉచ్చరింప సఖ్యం కానీ మూలుగులతో కూడిన ప్రార్థన. Sometimes you don't need hundreds of words, but then the Holy Spirit is making you cry, plead, pray. దాన్ని బట్టి there is transformation happening.
మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడన్నా మీ జీవితంలో పరిశుద్ధాత్ముడు మీ పైన సంపూర్ణ అధికారం తీసుకుని మీ లాజిక్తో ప్రార్థన చేస్తాం గాక, లాజిక్ అంటే మీకు అర్థమైందో లేదో, మీ మనసుతో ప్రార్థన చేస్తాం గాక, పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపించినట్లుగా ప్రార్థన చేసిన అనుభూతి కలిగిన వారు ఉన్నారు ఇక్కడ? కొంతమంది మాత్రం ఉన్నారు, కొంతమంది ఉన్నారు, ఓన్లీ ఫ్యూ పీపుల్. బట్ దట్ ఐమ్ ఛాలెంజింగ్ యూ, ద డే యూ గెట్ రియల్లీ సోక్డ్ ఇన్ ప్రేయర్, దెర్ విల్ బి ట్రాన్స్ఫర్మేషన్. ఆ ప్రార్థన అయిన తర్వాత నీ జీవితం అదేలాగా ఉండదు, ముందులాగా ఉండదు. ఆ ప్రార్థన అయ్యేంత వరకు నీ జీవితంలో సతమతమవుతా ఉండొచ్చేమో, కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీ పైన అధికారం తీసుకొని నేను ప్రార్థనలో వెరగొడతాడో, నిన్ను మారుస్తున్నాడో, ఆ ప్రార్థన అయిన వెంటనే నీకు తెలియని నెమ్మది. అదే చెప్తా ఉన్నా, ఎవరైతే దేవుడు మొడతాడో తెలియని సమాధానం కలుగుతుంది. దెర్ ఇస్ పీస్. తెలియని తేలిక అనిపిస్తారు, తెలియని ఈజ్ అనిపిస్తారు. యూ ఫీల్ లైట్. మిమ్మల్ని యథార్థంగా వేడుకుంటున్నానండి, దేవుని సన్నిధిలో నిజంగా తగ్గించుకుని పరిశుద్ధాత్ముడు మీ పైన అధికారం తీసుకున్నంత వరకు మీరు ప్రార్థన చేసి చూస్తే, దట్ ప్రేయర్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ యూ కంప్లీట్లీ. నీ జీవితాన్ని తలకిందులు చేస్తుంది, నీ జీవితంలో దేవుని చిత్తం జరిగేలాగా చేస్తుంది. ప్రార్థనలో ఇంకా ఏంటి? ప్రార్థనలో చూసినప్పుడు బైబిల్ టాక్స్ అబౌట్ డిక్రీ, డిక్లేర్, ఎస్టాబ్లిష్, క్రియేట్. ఇది ప్రార్థనలో మనం ప్రకటిస్తాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నరపుత్రుడా నోరు తెరిచి ఏం చేయాలి? ప్రవచించు, ప్రొఫెసై. నువ్వు అనుకునేది చెప్తాం కాదు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థనలో మాట్లాడదాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నీ మాటలంతా ప్రార్థన చేసినప్పుడు సాతాను ఏం భయపడ్డు. టేక్ ద వర్డ్. ఆయన వాక్ని ఎత్తిపెట్టి నీ నోటితో గట్టిగా చెప్పి చూడు, నా దేవుడు వాక్ ఇది సెలవిస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు అనండి. అపవాది వచ్చాడు, వాక్యంలో ఉన్న రెఫరెన్స్లు అన్నీ కోట్ చేసి యేసు ప్రభునే ట్రాప్ చేద్దాం చూశాడు. కానీ యేసు ప్రభు దేనితో ఎత్తిపెట్టి మాట్లాడాడు? వాక్యమునే. ఎప్పుడైతే వాక్యంకి ఆన్సర్ ఇచ్చాడో, వాక్యం ద్వారా మాట్లాడాడు యేసు ప్రభు. అపవాది ఇంకొక రివర్స్ ఆన్సర్ ఉందా? లేదు. క్వశ్చన్ మారుస్తున్నాడు, సబ్జెక్ట్ మారుస్తున్నాడు, లొకేషన్ మారుస్తున్నాడు. చూసి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన ప్రార్థనలో ఇఫ్ యూ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసినట్లయితే మన జీవితంలో కార్యములు, క్రియలు జరుగుతాయి. నీ జీవితంలో అసాధ్యమైన కార్యములు సాధ్యపరచబడాలంటే విశ్వాసంతో దేవుని వాక్ తగినట్టుగా నువ్వు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే మాత్రమే అవుతుంది. ఐమ్ ఆస్కింగ్ హౌ మచ్ వర్డ్ డూ యూ నో దట్ యూ కెన్ టేక్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ప్రే? ఎంత మీకు ప్రార్థన తెలుసు, ఎంత మీకు ప్రార్థన వచ్చు? దేవుడి నోటి మాటతో మనము దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతుకుతాడు అన్నది చూస్తాం. ఆ మాట మన నోట్లో లేకపోతే అపవాదిని మనం పోరాడలేమనేది కూడా చూస్తున్నాం. చివరికి మనం ధరించిన సర్వాంగ కవచంలో వాక్యము ఏంటంటే అది ఆత్మ ఖడ్గం. వాక్యము ఆత్మ ఖడ్గము. వాక్యం అనేటప్పుడు నాట్ దిస్ గ్రాఫే, వాక్యము ఆత్మ ఖడ్గమును హీస్ టాకింగ్ అబౌట్ ద రేమా. దట్ ఈస్ ద వర్డ్. దేవుడు నీకు ఇచ్చిన మాట, దేవుడు నీ పట్ల ఇచ్చిన వాగ్దానం, దేవుడు నీ జీవితంలో జరిగిస్తానన్నది. చూసి ప్రేయర్ అనేటప్పుడు మొదటిగా చెప్పాం, పెటిషన్స్ తెలియజేస్తాం, ప్రామిసెస్ అబ్టైన్ చేస్తాం. ఆ వాగ్దానాలు నువ్వు పొందుకునేది ప్రార్థనలోనే. ప్రార్థనలో నువ్వు వాగ్దానం తీసుకోవాలి, ప్రార్థనలో గడిపి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి, దేవుని మాటను పొందుకోవాలి. చాలామంది ఎక్కడ ప్రార్థన ఉండదంట. దేవా నీ చిత్తాన్ని చేసి ఇదేం చెప్తే చెప్పి ఇదిగో తీసేస్తాను. ఏమొచ్చింది? యువర్ న్యూ మూన్స్ అండ్ యువర్ అపాయింటెడ్ ఫీస్ మై సోల్ హేట్స్. అయ్యో బాబోయ్. అండ్ నెక్స్ట్ ఏంటి? దే ఆర్ ట్రబుల్ టు మీ, ఐఎమ్ వేరీ ఆఫ్ బేరింగ్ దెమ్. అయిపోయింది పో, దేవుడు నువ్వు అనేసాడు. అట్లా కాదు. ఈరోజు చాలామందికి ప్రార్థన అంటే, చాలామంది పాపం వాగ్దానాలన్నీ యెషయా గ్రంథం నుంచి వస్తాయి, అక్కడ నుండి తప్ప వేరెక్కడ రాదు. ఎందుకంటే మధ్యలో బైబిల్ మధ్యలో చేస్తారు కదా. చాలామంది మధ్యలో 53, 43, 41 ఇక్కడ వస్తుంది. ఫియర్ నాట్. ఓ గాడ్ థ్యాంక్ యూ. బట్ దెన్ ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. You receive the word that you will know, the Rhema, God is talking to you.
దెన్ ఆ మాటని మీరు ప్రార్థనలు ఎత్తి పెట్టాలి. ప్రార్థన దేవుని వాక్కు తగినట్టుగా మనం ప్రకటించగలిగితే నీ జీవితంలో కార్యం జరుగుతుంది. సంఖ్యాకాండము 14:28 ఒకసారి చదువుదామండి. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన వారు నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవుదురు. నీ నోటుతో ఏదైతే మాట్లాడింది నా చెవులో వినబడిందో దాని తగ్గట్టే నేను చూస్తాను. జస్ట్ యాజ్ యూ హావ్ స్పోకెన్ ఇన్ మై హియరింగ్ సో ఐ విల్ డూ టు యూ. జాగ్రత్త. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన మాట ఎత్తి పెట్టకుండా నువ్వు ఏది పడతా అది మాట్లాడేవనుకో, చాలామంది సనుగుడు కంప్లైంట్స్తో ప్రార్థన చేస్తాడు. రావా ఏం బ్రతుకు ప్రభా, ఇది ఏం పనిగా మళ్ళీ బ్రతుకు, చంపేయకూడదా, చంపేస్తాం రా, సనుగుడు గొనుగుడు. బట్ దెన్ గాడ్ ఇస్ సేయింగ్ టేక్ ద వర్డ్. నీ జీవితంలో నేను ఇచ్చిన మాట, నా మహిమని నీ జీవితంలో కనబరుస్తానన్న మాట. కీప్ అప్ ద వర్డ్ అండ్ ప్రే. 4వది చివరికి చెప్పి ముగిస్తున్నాను, ప్రార్థన చేయబోతున్నాం మనం. 4వది ఏంటంటే ప్రార్థన అనేటప్పుడు అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన అంటే ఆత్మీయ పోరాటం, స్పిరిచువల్ వార్ఫేర్. మన అపవాదిని పోరాడతామంటే కళ్ళు తెరుచుకు కూర్చునేటప్పుడు పోరాడేవాళ్ళు కాదు. హృదయపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే అపవాదిని పోరాడతాం. కూర్చుంటే సతనా పోతావా అంటే పోడాడు, ఎక్కడికి పోతా అంటాడు. ప్రార్థన చేయి, దేవుని చేతులు సమర్పించుకో, దేవుని సహాయం వేడుకో, దేవుని శక్తిని వేడుకో. గెట్ ఇన్ టు ద మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. దేవుని ఆత్మ ద్వారా నడిపించబడు. అప్పుడు పడ సతన పాల్సింద నువ్వు ఎత్తిందే రిబ్యూకింగ్ పనికిరాదు. ఫస్ట్ సరెండర్ టు గాడ్. దేవునికి సమర్పించుకున్న అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును. మీ జీవితంలో బాండేజెస్, మీ జీవితంలో కలుగుతున్న దాడులు, ఆటంకాలు, కలవరాలు, వీటన్నిటిలో ప్రార్థన మీరు చేయాలి. ప్రార్థనలోనే పోరాటంలో జయం ఉంది. ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి దేవుడు సహాయం చేస్తాడండి, నో డౌట్. నీ జీవితంలో సహాయం రావట్లేదంటే నీ ప్రార్థన సరిగలేదని అర్థం. స్వార్థంతో ప్రార్థన చేస్తున్నాడు అర్థం. తండ్రి చిత్తానికి విరోధంగా ప్రార్థన చేస్తున్నాడు అర్థం. నీ జీవితంలో నిజంగా యథార్థంగా దేవుడికి అంగీకారంగా ప్రార్థన చేస్తే దేవుడే మార్గాన్ని చూపిస్తాడు, దేవుడే సహాయాన్ని ఇస్తాడు, దేవుడే కీడును మేలుగా మారుస్తాడు, దేవుడే అపవాది సంతరాలన్నీ లయపరుస్తాడు. నీ ప్రార్థన ఎలాగుంది? ప్రార్థనలో పోరాడుతున్నారా? ఇంట్లో చీకటి అనిపిస్తుందా? చాలా మంది గృహాల్లో చీకటి సంచారం ఉంటుంది. దే ఆర్ సో ష్యూర్. వాట్ ఆర్ యు డూయింగ్ అబౌట్ ఇట్? I'm scared. Stop being afraid. Start praying. Surrender to God. Cleanse your house. నీళ్ళు పరిశుద్ధపరచాలంటే ప్రార్థన చేయాలి. నీకు తెలియని ఒక అనారోగ్యం వెళ్తుంది, ఇది అపవాది ద్వారంగా కలుగుతుంది. స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ దాడి చేస్తుందంటే ప్రార్థన చేయాలి. చచ్చిన స్థితిలో ఉన్నాయా? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు ఒక కార్యం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం చూస్తాం. తండ్రి తండ్రి అని వేడుకుంటాను చూస్తున్నాను. లాజరో లేచి బయటికి రా, నేరుగా చెప్పేచ్చుగా. ఫస్ట్ అక్కడ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడి కుమారుడు దేవుడై ఉండి ఆయనే ప్రార్థన చేసేటప్పుడు నువ్వు నేను ఎంత ప్రార్థన చేయాలి? హౌ మచ్ ప్రేయర్ డు వి నీడ్? అపవాదిని ఎదిరిస్తానికి ప్రార్థన, ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన, రాత్రంతా ప్రార్థన, తెల్లవారుజాము ప్రార్థన. ప్రేయర్ లైఫ్, ప్రేయర్లెస్ లైఫ్ ఇస్ పవర్లెస్ లైఫ్. యు సే డెవిల్ ఇస్ అప్రెసింగ్. అపవాదిని నన్ను అణిచేస్తున్నాడు, అపవాదిని దాడి చేస్తున్నాడు, అపవాది నా జీవితాన్ని పాడు చేస్తున్నాడు. మరి ఏం చేస్తాడు? వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నాశనం చేసేవాడు, వాడు నీ జీవితాన్ని అంతా పాడు చేయాలని చూసేవాడు, నీ తరాలని పొసెస్ చేయాలని ఆశపడేవాడు. ప్రార్థన ద్వారంగా కదా వాడిని ఎదిరిస్తారు. ప్రార్థనలోనే కదా జయం ఉంది. దేవుని వాక్యలో చూసినప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10:4 చూద్దామండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనది కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయి జాలనంత బలము కలిగినవి ఉన్నవి. ఏంటి మన యుద్ధోపకరణములు?
5వ వచనం కూడా చదవండి. మేము వితర్కములను దేవునిని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ఎలాగ చెరపెడతాము, ఎలాగ దేవుని సమర్పిస్తాము, ఎలాగ దేవుని జ్ఞానం పొందుకుంటాము? ప్రార్థన ద్వారానే కదా. ఎందుకంటే ఈ మాట చూసేటప్పుడు కాస్టింగ్ డౌన్ ఆఫ్ ఇమాజినేషన్, ద గ్రీక్ వర్డ్ ఇస్ ఇజా. ఇజా ఇస్ ద గ్రీక్ వర్డ్. కాస్టింగ్ డౌన్ ఆఫ్ ఇమాజినేషన్స్. వాటిని చెరపడతాము, వాటిని పడదోస్తామంటే ప్రార్థనలోనే కదా. ప్రార్థనలోనే కదా అపవాదిని ఎదురిస్తావు. ప్రార్థనలోనే కదా అపవాది నీ జీవితంలో మనసులో చేస్తున్న తలంపులు కార్యాలను చెరపడతావు. దేవా, నా మనసులో ఇటువంటి తలంపులు వస్తున్నాయి ప్రభా, ఐఎమ్ టేకింగ్ క్యాప్టివ్ ఆఫ్ దిస్ లార్డ్, ఇస్ దిస్ యువర్ విల్? ఇది నీ చిత్త ప్రకారం ఉందా? నీ చిత్తం కాకపోతే నేను తులీకరిస్తున్నా. ఐ రిజెక్ట్ దిస్ థాట్, ఐ డోంట్ వాంట్ దిస్ థాట్. చెప్పగలుగుతారా? చూసి ఎప్పుడు అపవాది ఒక మనిషిని ఏళ్తాడు, ఒకటి అపవాదితో నిబంధనలు చేసిన వారు, అది కానీ నిబంధన చేయబడిన తరం. కొన్నిసార్లు నువ్వు చేయవు, నీ పితరులు చేస్తుంటారు అపవాదితో నిబంధనలు, ఉడుంబికులు. అది కానీ అపవాది ఏళ్తూ ఉంటాడు. రెండోదిగా ఎలాంటి వారిని ఏళ్తాడంటే డిసొబీడియన్స్, అవిధేయులైన వారిని అపవాది ఏళ్తాడంట. దేవుని మాటకి లోబడిన ప్రతి ఒక్కరిని అపవాదిని ఏళ్తాడంట. మూడోది ఎలాంటి వారిని ఏళ్తాడు తెలుసా? చాలా డేంజరస్. అజ్ఞానంగా ఉన్న వాళ్ళని ఏళ్తాడంట. You saying I don't know is an opportunity for the devil to rule you. నీకు తెలీదా? నేను చూపిస్తా. నీకు తెలీదా? అయితే నువ్వు వాడివి, నువ్వు నా వాడివి. అపవాది అజ్ఞానులందరినీ పట్టి పెట్టుకుంటాడట. దేవుడు వారికి తెలియజేస్తుంది అజ్ఞానం అనేది కూడా పాపమే. బికాజ్ దేవుడు మన అజ్ఞానాలుగా ఉండాలని ఆశపడతలేదు. గాడ్ హ్యాస్ రివీల్డ్ ఎవ్రీథింగ్ టు అస్. నీకు కావాల్సిన జ్ఞానము దేవుడు అనుగ్రహించాడు. ఆయన వాక్కులో ఏది చేయాలి, ఏది చేయకూడదు అన్నీ ఇచ్చాడు. ఈరోజు ఆయన ఆత్మ సహాయాన్ని ఇచ్చాడు. అజ్ఞానంగా ఉండే ఏరియా లేదు, అన్ని విషయంలో కరెక్ట్ సౌండ్ మైండ్. తిరిగి తన ఆత్మను మనకి ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహమైన ఆత్మ. ఆ మాటకి గ్రీక్ నుండి అట్లే మాటను చూస్తే ట్రాన్స్లేషన్ ఆల్ నోయింగ్ మైండ్ అని ఉంటుంది. ఓ ట్రాన్స్లేషన్ అన్ని ఎరిగిన మనస్సంతా, తెలిసి ఉన్నవారంట. పరిశుద్ధాత్మను కలిగిన వారికి అన్ని తెలిసి ఉంటారు. దేవుల్లో ఈ పరిస్థితుల్లో ఇది దేవుని చిత్తమా కాదా, దేవుని ఇష్టమా కాదా, దేవుడు మాకు తెలియజేస్తుంది. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. హోషియా 4:6. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. జాగ్రత్త. మన జీవితంలో ఇదిగో ఆత్మీయ రంగంలో అపవాదిని పోరాడుతున్నాం ప్రార్థనలో. వెన్ యు ప్రే యు ఆస్క్, when you pray you transform, surrender to the Holy Spirit, surrendering to the Holy Spirit. When you pray decree and declare. నీ నోటి మాటలు ఉంది జీవం మరణం నాలుక వాషం. దేవుడు వాకి తెలియజేస్తాడు. నీ నాలుగు నుండి, నీ నోటి నుండి ఫలంనే నువ్వు అనుభవిస్తావు. దేవుడు వాకి తెలియజేస్తాడు. సో నువ్వు మాట్లాడాలి, పలకాలి, నువ్వు ప్రార్థనలో ప్రకటించాలి. నువ్వు అనుకునేదంతా కాదు. దేవుని వాక్కుని మన పట్ల ఏముందో, దేవుని చిత్తము మన పట్ల ఏముందో దాని ప్రకారము. నాలుగోది ప్రార్థనలో అపవాదిని పోరాడతాం, స్పిరిచువల్ వార్ఫేర్. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేయబోతున్నామండి. దయచేసి ఈ సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుని సహాయం వేడుకోదాం. ఎక్కడ దేవుని అడగండి, దేవా నా జీవితంలో సహాయం దయచేవా. గాడ్ హెల్ప్ మీ, గాడ్ హెల్ప్ మై లైఫ్, హెల్ప్ మీ. దేవుని విషయమై చింతించద్దని దేవుని వాక్యం తెలియజేస్తుంది. బట్ రాదర్ లెట్ నో గాడ్, లెట్ ఎవ్రీథింగ్ బి నోన్ టు గాడ్ త్రూ ప్రేయర్ అండ్ సప్లికేషన్. త్రూ ప్రేయర్ అండ్ సప్లికేషన్, ప్రార్థన, విజ్ఞాపన. విత్ థ్యాంక్స్ గివింగ్ లెట్ యువర్ రిక్వెస్ట్ బి మేడ్ నోన్ టు గాడ్. కృతజ్ఞతాస్తుతితో, దేవా నువ్వు బలవంతుడైన దేవుడు, నువ్వు కార్యము జరిగించే దేవుడు, నా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, నీ బిడ్డల జీవితంలో మేలు జరిగించే దేవుడు, నువ్వు శక్తినిచ్చే దేవుడు అయ్యా. నీ రక్తంలో మాకు జయం ఉంది, నీ రక్తంలో మాకు విడుదల ఉంది, నీ రక్తం ద్వారా మాకు సమాధానం ఉందయ్యా. సమయం మీకు దేవునికి అనుగ్రహించబడిన సమయం. యు ప్రే, గెట్ క్లోజ్ టు గాడ్. అడగండి, దేవుని స్తుతి కృతజ్ఞతతో అడగండి. ఆయన ఎవరని గుర్తు చేసుకుంటూ మీ జీవితంలో కావాల్సిన సహాయం అడగండి. ఏం సహాయం కావాలి, ఏ అవసరతతో దేవుని సన్నిధిలోకి వచ్చారు,
వాట్ ఈస్ యువర్ రిక్వెస్ట్? వాట్ ఈస్ యువర్ ప్రేయర్? వాట్ ఈస్ యువర్ పిటిషన్? వాట్ ఈస్ దట్ యు వాంట్ గాడ్ టు హెల్ప్ యూ? ఏ విషయంలో దేవుడు మీ జీవితంలో సహాయం చేయాలి? ఏ విషయంలో దేవుడు కార్యం జరిగించాలి? అడగండి, విశ్వాసం ఉండాలి. దేవా, నా జీవితంలో ఈ విషయంలో సహాయం దయచు, నాకు ఈ విషయంలో కార్యం జరిగించు, నాకు ఈ విషయంలో జయం అనుగ్రహించు, ఈ విషయంలో నాకు విడుదల దయచేయి. ఈరోజు దేవుని వేడుకున్నాను, సన్నిధి వేడుకున్నాను, సహాయాన్ని వేడుకున్న వారితో చెప్పండి, దేవా నువ్వే నాకు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ శక్తి నాకు కావాలయ్యా, నీతో నేను బ్రతుకుతాను, నీతో నేను నిబంధన చేస్తున్నానయ్యా, నేను నీ బిడ్డని ప్రభా, నేను నీ సొత్తుని ప్రభా. నా అజ్ఞానాన్ని క్షమించు, నా విధేయతను క్షమించు, నా నిర్లక్ష్యతను క్షమించు. ఈ సంవత్సరం నాకు కావాల్సిన జయము కావాలి, విడుదల కావాలి, నెమ్మది కావాలి. అజ్ఞానంలో నేను బ్రతకనయ్యా. చెప్పండి, దుష్టుడు నన్ను ఏళ్తానికి వీల్లేదు, చీకటి నన్ను ఏళ్తానికి వీల్లేదు. ప్రభా, నీ ఆత్మ నన్ను ఏలాలయ్యా, నీ ఆత్మ ద్వారా నడిపించబడాలయ్యా, నీ ఆత్మ నడిపింపడాక కలిగి ఉండాలి ప్రభా. నీ ఆత్మ సహాయాన్ని నేను కోరుచున్నాను ప్రభా. దేవా, ఇదిగోనయ్యా నీ సన్నిధిలోకి వచ్చున్నామయ్యా, నీ సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, నువ్వు మా తండ్రివని, నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా కడగబడిన మేము నీ సొత్తని ప్రకటిస్తూ మా జీవితం నీకు అంగీకారంగా ఉండాలండి, నిన్ను మహిమపరిచే జీవితంలో ఉండాలండి. మా జీవితంలో నీ చిత్తము జరగాలని ఆశతో దేవా నీకు అంగీకారంగా బ్రతకాలని నీ సన్నిధిలో చేరుకున్నామయ్యా. మా అంతటా మేము ఏమి చేయలేమని గ్రహిస్తున్నాము. మా శక్తి చాలదు, మా బలము చాలదు, మాది ఏది చాలదు ప్రభా. బలహీనులమైన మమ్మల్ని బలపరిచే దేవుడు నీవే. మా జీవితాల్లో మమ్మల్ని ఆదరించి, మాకు శక్తినిచ్చి, మమ్మల్ని లేవనెత్తి, మమ్మల్ని బలపరిచి, నీ ఉద్దేశాల కార్యాలు వాగ్దానాలను నెరవేర్చే దేవుడు నీవే. మేము ఈరోజు బ్రతుకుతున్నామంటే నీ వాక్కుని బట్టేనయ్యా. నీ వాక్కు మమ్మల్ని బ్రతికించేదయ్యా, నీ వాక్కు నీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించేదయ్యా. దేవా, ఇదిగోనయ్యా సమర్పించుకుంటున్నాము. నీ ఆత్మ ద్వారా మలచబడాలని, నీ ఆత్మ ద్వారా ముంచబడాలని, నీ ఆత్మ ద్వారా అయ్యా మా జీవితాలను నూతన పరచబడాలని ఆశపడుతున్నాము అయ్యా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించు ప్రభా, మా జీవితాలను చక్కబెట్టు ప్రభా, మమ్మల్ని బాగు చేయి ప్రభా, మాలో పాపపు స్వభావాన్ని తీసిపోయి ప్రభా, మమ్మల్ని మలచేయ, ఈ శరీరాన్ని జయించే శక్తిని దయచేయ, అపవాది శోధనలు ఎదిరించే శక్తి దయచే ప్రభా, అపవాదిని పారదోలే వారిగా మమ్మల్ని చేయి ప్రభా. నీ నామములో మాకు అధికారం ఇచ్చావు కదా ప్రభా. విశ్వాసంతో మేము ప్రార్థిస్తే, నీ చేతుల్లోకి మమ్మల్ని మేము సమర్పించుకుంటే, నీ ఆత్మశక్తితో మేము నింపబడితే దేవా, అపవాదిని గద్దించేటప్పుడు వాడు పారిపోతాడు కదా ప్రభా. దేవా, ఎందుకంటే అపవాది మా జీవితాన్ని ఏలడం వద్దయ్యా. నా జీవితంలో కలిగించిన నష్టములు, కష్టములు ఎన్ని చాలు ప్రభా. నీతో నడపబడాలి, నీ చిత్తంలో జీవించాలి, నీ సాక్షిగా బ్రతకాలి, పరిపూర్ణతలోకి మేము రావాలయ్యా. దేవా, మాలో కావాల్సిన ట్రాన్స్ఫర్మేషన్ దయచే ప్రభా. దేవా, మమ్మల్ని మలచు, మమ్మల్ని మార్చు, రూపాంతర అనుభవము మాకు దయచే ప్రభా. దేవా, నీ వైపు చూస్తూ బ్రతికే జీవితంలో మాకు దయచేయ. దేవా, నీ సహాయాన్ని వేడుకుంటున్నాము, నీ శక్తిని వేడుకుంటున్నాము. దేవా, నీవు బలవంతుడు అని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నీ ద్వారా సమస్తము సాధ్యమని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నువ్వు అద్భుతాలు చేసే దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. నువ్వు పునరుద్ధానపు శక్తి కలిగిన దేవుడు అయ్యా. నువ్వు దేవా, మా జీవితాన్ని తిరిగి చిగిరింపజేయగలిగిన దేవుడు నీవే, తిరిగి లేపగలిగిన దేవుడు నీవే, మమ్మల్ని జీవింపజేయగలిగిన దేవుడు నీవే ప్రభువా. దేవా, చచ్చిన స్థితుల్లో, చచ్చిన పరిస్థితుల్లో, చచ్చిన కుటుంబాలు ఇక్కడ ఉంటే దేవా, దయచేసి నీ పునరుద్ధానపు శక్తి ద్వారా వారిని లేపమని వేడుకుంటున్నాడు ప్రభా. నీ పునరుద్ధానపు శక్తి మా జీవితంలో పని చేయాలని వేడుకుంటున్నామయ్యా. దేవా, మమ్మల్ని బాగు చేయ్యా, మమ్మల్ని కడిగయ్యా, మమ్మల్ని సరిదిద్దయ్యా, మమ్మల్ని విరగొట్టు ప్రభా. దేవా, మా అందరి జీవితంలో నీ చిత్తమే జరగాలయ్యా, నీ చిత్తమే జరగాలి ప్రభా. ఇదిగో, నీ చిత్తం కానిది ఏది మా జీవితంలో ఉండవద్దు, నీ చిత్తం కానిది ఏది మా జీవితంలో జరగడవద్దు. దేవా, మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నామయ్యా. నీ సహాయాన్ని వేడుకుంటాము ప్రభా, నీ శక్తిని వేడుకుంటాము ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచి, ఉపవాస ప్రార్థనలో పాల్గొని పొందుతున్న ప్రతి ఒక్కరిని బలపరిచయ్యా. నీ సన్నిధిని వెతుక్కుంటూ నీ ఆలయంలోకి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నీ ఆత్మ కార్యములు జరుగుడుగా కానీ ప్రకటిస్తున్నామయ్యా. వారి జీవితంలో కావాల్సిన జవాబులు, విడుదల అనుగ్రహించమని విడుకుంటాడు. నీ ఆత్మ శక్తి ఉండాలి దేవా. నీ సన్నిధి లేకపోతే మేము ఎంత చేసినా వ్యర్థమేనయ్యా.
నీవు కార్యము జరిగించకపోతే మేము ఎంత మాట్లాడినా వ్యర్థమేనయ్యా. మా ప్రార్థనలు ఎంత పొడిగించినా, ఎంత పెద్ద ప్రార్థనలు చేసినా నీకు అంగీకారంగా మేము ఉండకపోతే అంతా వ్యర్థమే కదా ప్రభా. ఇదిగా మమ్మల్ని వెరగొట్టు, మమ్మల్ని మలచు, మమ్మల్ని మార్చు, మమ్మల్ని నీకు ఇష్టలుగా చేయి. ఇదిగో ప్రభా, మేము ప్రార్థన చేస్తున్న ప్రతి ప్రార్థనకి జవాబు దయచేయ. మమ్మల్ని నడిపించు ప్రభా. నువ్వు సమస్తము మేలు చేస్తావయ్యా, నో డౌట్ అబౌట్ ఇట్. మా జీవితంలో ఏ పోరాటం వచ్చినా నువ్వు మేలు జరిగిస్తావు. మా జీవితంలో మేము ఎట్టు వెళ్ళాలో మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించే దేవుడివి. నీ చిత్తంలోకే సమర్పించుకుంటున్నాము. నీ చిత్తమే జరగాలని వేడుకుంటున్నాము. నీ జ్ఞానము మాకు అనుగ్రహించయ్యా. మేము అనుకున్నది కాదు, మేము ఊహించినట్టు కాదు, మేము మాది కాదయ్యా. నీ తలంపులు గొప్పవి. నీ సమయంలో నువ్వు సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు. ఇదిగో ప్రభా, ఈ ఆళ్ళని ఇప్పటికే ఎంతోమంది దీవెనకరంగా చేసావు. ఈ దీన ప్రారంభాలని నువ్వు దీవిస్తూ నడిపిస్తూ వచ్చు. గత సంవత్సరాలను నువ్వు కాచి కాపాడిన విధానాలను బట్టి వందనాలు ప్రభా. గత సంవత్సరాలంతా నువ్వు ఇచ్చిన జయములు బట్టి వందనాలు ప్రభా. గత సంవత్సరంలో ఎన్నో పోరాటాల మధ్యలో అయిపోయిందని కూడా పరిస్థితుల్లో కూడా నువ్వు హెచ్చిస్తూ, గణపరుస్తూ, వర్ధలింపజేస్తూ నీ కార్యాలను జరిగిస్తూ వచ్చావు. నీకు వందనాలు ప్రభా. ఇదిగోనయ్యా, ఈ నూతన సంవత్సరంలో నువ్వు మా కొరకు దాచి ఉంచినది అంతయు మరుగుపరచబడిన ప్రతి ఒక్కటి మాకు బయలుపరచమని వేడుకుంటున్నానయ్యా. నువ్వు మా పట్ల మేలే జరిగిస్తావని, నీ కీడు కాదు. నీ కొరకు నిలిచిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు, నువ్వు కేవలం బలపరిచే దేవుడు అయ్యా. నీ పునరుద్ధానపు శక్తితో మమ్మల్ని నడిపించి, మమ్మల్ని బలపరిచి, మాలో మా ద్వారాగా నీ ఆత్మ కార్యములు జరిగించి మనం పెట్టుకుంటూ ఈరోజు నీ సన్నిధిలో వచ్చిన ప్రతి ఒక్కరి ప్రార్థనలకు జవాబిచ్చి, ప్రతి ఒక్కరికి కావాల్సిన ఆదరణ ఇచ్చి, ప్రతి ఒక్కరికి సహాయం ఇచ్చి, ప్రతి ఒక్కరిని నడిపించి నీ చిత్త ప్రకారం మమ్మల్ని మలచమని, నీ చిత్త ప్రకారం మమ్మల్ని సరిదిద్దమని, నీకు అంగీకారంగా మమ్మల్ని నూతన మార్గంలో మమ్మల్ని నిలబెట్టి మమ్మల్ని వాడుకోమని, నువ్వు ప్రతిదీ మేలు జరిగిస్తావనే ప్రతి హృదయంలో నీవు కన్ఫర్మేషన్ ఇచ్చి నడిపించమని, నీ వాక్ ద్వారా బలపరచబడాలి. దవై నువ్వు మాట్లాడుతుందంతా ఒకటే ప్రభా, నువ్వు చేస్తావనేది చెప్తాం కాదే. మొదట మమ్మల్ని సరిగొండమంటున్నావు. మేము సరిగొంటే మేము నీ సన్నిధిని వెతుకుతే, నీ సన్నిధి మాత్రం ఉన్నదప్పుడు ఉన్న జరిగే కార్యాలు ఎంతో ఘనమైనవి ప్రభా. నువ్వు మా కొరకు దాచి ఉంచినది ఎంతో ఘనమైనవి ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో మేలు జరిగించమని, లైవ్లో వీక్షిస్తాం, లైవ్లో పార్టిసిపేట్ చేస్తాం, ఈ ప్రార్థనలు ఏకమిస్తాం. ప్రతి ఒక్కరిలో కూడా నీ వాగ్దానాలు, నీ తలంపులు నెరవేర్చి, ఈ ఆలయంలో ఉన్నవారు లైవ్లో ఉన్న ప్రతి ప్రార్థనా భారానికి జవాబునిచ్చి, ప్రతి దాంట్లో నీ శక్తిని కనపరిచి, నీ వాగ్దానాలు నెరవేర్చమని నజరేయుడైన యేసు నామములో అడిగి వచ్చున్నాం తండ్రి. ఆమేన్.